హా. ఇదే మన ప్లేస్. ఇక్కడ టేస్ట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. పద వెళ్దాం. ఇక్కడ రాగి సంగటి, నాటుకోడి చాలా బాగుంటుంది. అబ్బా, చేప భలే ఉందిరా. నీ అబ్బా చికెన్ తింటూ చేప అంటవేందిరా? చేప కాదురా, ఆ పాప కసిగా ఉందిరా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది ఫ్యామిలీ దాబా. వెళ్ళాల్సింది మనం కాదు, వాళ్ళు. ఆర్డర్ మేడం. ఒక రాగి సంగటి, ఒక నాటుకోడి, ఒక థమ్స్అప్, ఓకే మేడం. 2 స్ట్రాలు. పాప మంచి రొమాంటిక్ గా ఉందిరా. ఒక థమ్స్అప్ లో 2 స్టాల్ అంట. ఇగో 3 స్టాల్ చెప్పు, షేరికి నేను వస్తా. హీరో కోపొచ్చిందిరా, కురాయిని చూస్తుండు. ఆడు హీరో, ఆడు కళ్ళజోడు, ఆడో ఎర్రి. ఏం బాస్, ఏం కావాలి? నువ్వే కావాలి, వస్తావా? హలో. లక్కీ హ్యాండ్. ఏం చేస్తున్నావు? Fellas know I'm a dime. It's up to me with a line. They can't believe a girl as cute as me and slip of Duran. అప్పుడెప్పుడో కాలేజ్లో సరదాగా కరాటే ప్రాక్టీస్ చేస్తే బ్లాక్ బెల్ట్ ఇచ్చారు. అది టచ్ ఉందో పోయిందో టెస్ట్ చేసే అవకాశం వీళ్ళు ఇచ్చారు. దాదా నాటుకోడి రెడీ అయి ఉంటుంది, కుమ్మేద్దాం. రేపు తేడా వస్తున్నట్టు కూడా కుమ్మేస్తుంది. రా. వస్తున్నా. ఏంటి స్వామి, ఇంకా అదే షాక్లో ఉన్నట్టున్నావు? ఇల్లు వచ్చేసింది, ఆపు. వచ్చారు. ఏంటయ్యా ఇంత లేటు? మీకోసం ఎదురు చూసి మాకు నిద్ర పట్టేసింది. ఏంటిదంతా? ఓహో, తను చేసిన సోలో ఫైట్ గురించి వెల్కమ్ సెరమనీయా? అక్కడ ఆమె చేసిన సోలో ఫైట్ గురించి కాదు, ఇక్కడ నువ్వు చేయాల్సిన డ్యూయల్ ఫైట్ గురించే ఈ అరేంజ్మెంట్స్ అన్ని. డ్యూయల్ ఫైట్? మస్తాన్ బాయ్, ఇక్కడ అర్థమైంది, అక్కడ అర్థమయ్యేలా చెప్పి తీసుకురా. లోపలికి వెళ్తే భయ్యాకే సమజ్ అవుతుంది. నువ్వు వెళ్ళు భయ్యా. ఫాతిమా, నువ్వు గిరి మమ్మీ దగ్గర బొజ్జోవాలి కానీ ఇటు వెళ్తున్నావేంటి? ఈ రోజు గిరి మమ్మీ పక్కన బజ్జుకోవద్దంట. ఏ బత్తాయి చెప్పాడు? అందరు చెప్పారు. ఇదిగో, మీ గిరి మమ్మీ ఇంట్లోకి ఒక దెయ్యం వచ్చింది. నువ్వు వెళ్ళి బొజ్జోలేదనుకో, ఆ దెయ్యం ఎప్పుడు గిరి మమ్మీని వదలదు. అందుకని నువ్వు ఎంత అల్లరి చేస్తే అంత త్వరగా దెయ్యం వెళ్ళిపోతుంది, సరేనా? ఓం చోటా చేతను, ఓం పేపాపి, వెళ్ళు. ఎరా గిరి, నీకు శోభనమా? ఆ భగవంతుడు చూడకపోయినా నేను చూస్తాను రా. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ సచ్చావు? ఆకలి సస్తుంటే. ఆల్రెడీ వంట చేసి పెట్టాను కదండి. నేను అడిగేది వంట గురించి కాదు, ఈ ఆకలి గురించి. మన గిరి శోభనం కదా, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. ఎప్పుడు చూడ గిరిగాడు కన్నయ్య గాడు ఇంట్లో వాడి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ రోజు మంచి ముహూర్తం ఉంది. ఇప్పటిదాకా పెట్టారుగా పెద్ద ముహూర్తాలు, ఏమొరిగింది? ఇదిగో,
ఆ ముహూర్తాలని మనం పెట్టుకున్నవే, అందుకే వర్కౌట్ కాలేదు. ఈ రోజు గిరిగాడు శోభనం కదా, అందుకే పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించారు. అక్కడ లేకుండా చేసి మనకు వర్కౌట్ అయ్యేలా చేశా. అది ఫట్టు, మనది సూపర్ హిట్. ఒక్కసారి అయ్య, చీకటేంటండి? అబ్బా, అయ్యో, అబ్బా, ఎంత అన్నో, బాగుందో. అందరూ చూస్తారండి. అబ్బా, అబ్బా, నాకు అలవాటే. శివ, శివ అండి. పద, లోపలికి వెళ్ళి పద, పద. చెప్పేది వినండి. పద. పిల్ల బత్తాయిలారా, అందరూ కట్టకట్టుకుని ఊడిపట్టారు ఈ టైంలో. విషయం ఏంట్రా? మీరు కథలు మంచిగా చెప్తారు కదా అంకుల్, వీళ్ళందరూ వినడానికి వచ్చారు. కథలా? నేనా? అవును, ఇందాక మీరు చెప్పారు కదా. ఏంటి దీనికి కథ చెప్పావా? అది అలా అనుకుంటుంది. ఇదేనా మీ నెట్వర్క్? నెట్వర్క్ అనుకున్నా, నెట్టే నా నెక్క చుట్టుకుంది. స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి. కాసేపు ఆగండి, ఆ పిల్లల పేరెంట్స్ వచ్చి బాగా పెడతారు మీకు ముహూర్తం. ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే కూర్చుంటాం. స్టోరీ చెప్పాలి, స్టోరీ చెప్పాలి. ఇదిగో, మంచి పనికి కావాల్సింది మంచి మనసు, ముహూర్త బలం కాదు. ఆ ముహూర్తం గట్టిగానే ఉంది, నీ దరిద్రం దాన్ని డామినేట్ చేసింది. నీ చావు నువ్వు చావు, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. ఇదిగో, ఏమే ఏమే చూ.